అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు ఎవరైతే మన ఛానల్ ని ముందుగా చూస్తుర్రో వాళ్ళైతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కురి దోస్తులు. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ చాలా అంటే చాలా కృతజ్ఞతలు దోస్తులు. ఇది రియల్ స్టోరీ కాబట్టి అందరికీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా దోస్తులు. అయితే ఒక 2-3 కామెంట్స్ రిపీట్ గా అడిగే కామెంట్ కి మేము రిప్లై ఇవ్వాలనుకుంటున్నాం. మరి నర్సక్క ఇది రియల్ స్టోరీ కదా, వాళ్ళకు తెలుసు కదా, వాళ్ళకు తెలిస్తే మిమ్మల్ని ఏమంటలేరా అని అంటున్నారు. వాళ్ళు ఇప్పుడు మన దగ్గరలో లేరు దోస్తులు. ఉన్నా చూసినా కూడా చూస్తున్నా కూడా మనకేం భయం. మనం ఒక స్టోరీ అనేది చూపిస్తున్నాము. మరి ఈ స్టోరీ వల్ల ఏం జరగబోతుంది, వాళ్ళ లైఫ్లో ఏం జరిగింది అనేదే మన స్టోరీ కదా. వాళ్ళు కూడా చూసి ఇట్లా అయిపోయింది మా బతుకు అని అనుకుంటారు. ఏమైతుందో ఏం కథనో అయితే చూస్తూ ఉందాం దోస్తులు. మరి ఇక ఈ రోజు వీడియో ఏంటి అని అంటే మొగుడు దుబాయ్ పోతే పార్ట్ 30 అన్నమాట. అప్పుడే 30 ఎపిసోడ్కి వచ్చినవా దోస్తులు. రోజులు తొందర గడిచిపోతున్నాయి. మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. ప్లీజ్ దోస్తులు జర కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ అనేది నియర్లీ 80K దగ్గరలో ఉన్నదన్నమాట. ఇక త్వరలోనే 1 lakh సబ్స్క్రైబర్స్ కావాలని మేము కష్టపడుతున్నాము. అందుకు మీరు కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. మనం అందరం కలిసి ఇట్లనే చేసుకుంటూ పోదాము. మన ఛానల్ టార్గెట్ మనం రీచ్ అయిదాము. ఓకేనా దోస్తులు? మరి లేట్ ఎందుకు, వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. అరే రాజుగా, వాడు ఇంకా అత్తలేడేం రా, ఫోన్ చేయి. మనం వచ్చి గింత సేపు అవుతుంది. చేత్తా అన్నా చేత్తా, మరి ఏరి ఇంకా అత్తలేరు కదా. హలో, ఏమైందే అన్నా? మేము అందరం వీడికి వచ్చినాము, జల్దీ రార్రి. ఎంతసేపు అయి మేము వచ్చి మీరు ఇంకా అత్తలేరు. అత్తానం ఆగలేరు, జల్దీ రార్రి. అత్తానం 5 నిమిషాలు. 5 నిమిషాలట అన్నా. అవునే ఓ దొంగముండా, ఇప్పుడు అత్తాండటని మిండడు. ఇక వానితోటే ఓ ఇంకేందే, అందరూ దానికి పెళ్లి చేద్దాం. ఇన్నే వాడిని పట్టుకొని పీకుతుంది. బాంచనయ్యా, కాలు ముక్కుతాం, అట్లా అనకయ్యా. అనకుర్రానంటే కనబడతలేదా అత్తమ్మ? అది చేసిన సంగతి ఎట్లుందేం కథ అనేది దాని మనసులున్న మాట ఇప్పుడు ఇప్పాలే. వాడేమంటాడో వీడేది ఇదేమంటదో, అసలు వీళ్ళ రామాయణం ఎట్లా కలిసింది, ఏం కథ అనేది అంతా బయటపడుతుంది. ఆగు, వాడైతే రానిప్పుడు. ఆగే అన్నా, నువ్వు తొందర పడకు. నువ్వు గిట్లా పిసపిస ఒర్రకు వాళ్ళ ముంగట, అర్థమైతుందా? నువ్వు సపరేకుండు, మనం అందరం లేమా, మేమందరం మాట్లాడతాం. నువ్వు ఆగు, గట్టిగా ఆవేశం పెంచుకోకు. ఆవేశం కాకపోతే ఏముందిరా తమ్మి, దొంగముండే ఏవట్టి. అసలు ఏం మాట్లాడు, ఏం కథ? నాకు నా బంగారమే కావాలి, వాడు లేకుండా నేను బతకలేను. కానీ ఇక్కడ వాడే కావాలని చెప్తే ఈ నలుగురు ముందు నా ఇజ్జత్ పోయి నన్ను ఇరకమ్మరుగా జోపి బందీఖానలా వారెత్తరు. ఏం చెయ్యాలి? ఇక్కడ నుండి మెల్లగా తప్పించుకోవాలి, ఏదో ఒకటి చెప్పాలి. తర్వాత వీడు వేసే టార్చర్కు నేను భరించలేను. నా బంగారంతోనే ఆయనతో ఎటన్నా వీకాలిగా. అత్తారాగో, దొంగ బడకవు అత్తాండు. ఈ దొంగముండ మెచ్చిన మొగడు అత్తాండే, పోయి అలువుకపో. అన్నా నీకేం చెప్పినా నువ్వు ఆగు. వీడ నిమ్మలంగా కూసో ఒకసారి. ఇంకా కూసున్నట్టున్నదిరా నా బతుకు పాడుగాను. ఈ ఊరి సర్పంచ్ పట్టుకొని అత్తాండు కదా, ఇంకేందిగా సర్పంచ్ గాడు ఊళ్ళో మొత్తం లోట చేస్తాడు. నా ఇజ్జతి వేయనట్టే, ఇంకేంది. ఆడంటే మొగోడు, వానికి ఇజ్జత్ ఉండది. కానీ ఈ దొంగముండ వాటికి నా పెళ్ళం అయినందుకు ఇప్పుడు నా ఇజ్జత్ అంతా తీస్తాడా సర్పంచ్ గాడు కూడా. అన్నా నమస్తేనే. నమస్తే అన్నా. నమస్తే నమస్తే. ఏమైంది తమ్ముడు? మరి ఒక్క ముచ్చట నాతోటి అనకపోతిరి? ఏగా ఎందుకు అన్నట్టు మా దాంట్లో మేము మాట్లాడుకుందాము అని అనుకున్నామే. ఇక నీ దాకా ఎందుకు తెచ్చుడు, ఇక నువ్వు బిజీ ఉంటావు కదా అని. సరే సరే, అయితే కూసోర్రి మాట్లాడదాం, కూసోర్రి. ఈ దొంగ బాడకవేనా? అవురా ఓ సిగ్గులేనోడా, నువ్వు నా బిడ్డను ఎందుకు పట్టినవురా? ఎందుకు మోసం చేసినవురా? దాని సంసారాన్ని ఎందుకు నాశనం చేసినవురా? నువ్వేమనివి బాగా మాట్లాడుతున్నావు, నా కొడుకుని అంటున్నావు. నీ బిడ్డకు కావరం వచ్చి నా కొడుకు దగ్గర వన్నది, అర్థమైతుందా? నీ బిడ్డ నా కొడుకును వలలేసుకున్నది, బుట్టలేసుకున్నది. నీ అల్లుడు దుబాయ్ వేయండని దానికి ఎవడు దొరుకుతలేడని నా కొడుకును బుట్టలేసుకొని అజ్జేసింది. మళ్ళా బాగా మాట్లాడుతున్నావు. ఎవనివిరా నువ్వు? నా మొగన్ని పట్టుకొని
నువ్వెవనివి అంటానవేందే? అవునే రండా, నీ కొడుకు నా బిడ్డకు ఏం మాయ మాటలు చెప్పిండో, ఏం చేసిండో, నా బిడ్డ జీవితం నాశనం చేసిండు. అవునా? గదే నా కొడుకే పోయి ఇంట్లో సొచ్చిండు కావచ్చు, నీ బిడ్డ రమ్మనందే నా కొడుకు పోయి సొచ్చిండు కావచ్చు కదా. ఆ పోరి జీవితం ఎటు కాకుండా చేసిర్రు మీరు. నాశనం అయిపోను, మీ దినాలు చెయ్య, మీ వారాలు చెయ్య, మిమ్మల్ని కుక్కలకి ఇయ్య. అవునానే, నీ బిడ్డనిచ్చుకపోయే కుక్కలకు నక్కలకు నీ బిడ్డకు ఒక్కడు సరిపోతలేడు. మొగుడుండంగా 10 మొగలతో తిరిగే నీ బిడ్డని ఈ కుక్కలకు నక్కలకు. అవుతారా మీరు? ఓ అవ్వ కూసోను విడా, పుష్ప నువ్వు ఆగే అచ్చినావు. మరి మాట ఏమైంది, ఏం కథ అనేది మాట్లాడుకుందాం. కానీ ఎందుకే మీరు తిట్టుకున్నాడు? తిట్టుకుంటే ఏమున్నది లాభం? ఆగుర్రి, అయిందేదో అయిపోయింది. మరి ఇక ముందు ఏంటిది, ఏం కథ, అలా మనసులలో ఏమున్నది, మరి ఏం చేయాలనుకుంటున్నారు అని అడుగుదాం. ఆగుర్రే, అచ్చి లొల్లి పెట్టుకుంటే అయిపోతాదే. ఇప్పుడు నేనన్నడా వీడన్నడా ఇదన్నదా? ఎవరు ముందుగాల సురువు చేసిర్రు నర్సక్క? నా పసి పోరడిని మొత్తం వలలేసింది, బుట్టలేసింది. పోరానికి మాయ మంత్రాలు చెప్పి నా పోరానికి మందే పెట్టిందో మాకే పెట్టిందో కథం. ఆ దొంగ ముండ దిక్కు మలుపుకున్నది. దానికి సిగ్గు లేదా, మానం లేదా? అసొంటి ముండ పెళ్ళెందుకు వేసుకోవాలి? మొగన్ని పెట్టి ఇంకో మొగన్ని ఎందుకు పట్టాలి? అవునే ఓ ముండా, గది గన్ని మాటలంటాంది నీకు షోలు వినబడతలేవానే? సిగ్గులేందానా? దానికి సిగ్గుంటే నిన్ను కాదన్నా కొడుకును పట్టునా? నీ కొడుకుకు సిగ్గుండద్దా మరి? పెళ్ళయింది దానికి అని నీ కొడుకుండద్దా? నీ పెళ్ళాం రమ్మనందే నా కొడుకు పోయిందా? నా కొడుకు మందు పెట్టింది. ఆ మందు వల్లనే నా కొడుకు ఇట్లయిపోయిండు. దొంగ ముండ మందులో మారి సవితి. అదే నువ్వు ఆగు పుష్ప. అయ్యో, నా శ్వేతను చూస్తే బాధ అనిపిస్తుంది. ఎంత కొట్టిర్రో, ఎంత టార్చర్ చేసిర్రో దాన్ని. నాకు దాన్నే పెళ్ళి చేసుకోవాలని ఉంది. కానీ ఏం చెయ్యాలి, ఏం చెప్పాలి, అసలు ఏం మాట్లాడాలో నాకు అర్థమై పాడైతలేదు. శ్వేతాగిడి చూడే. కాదవ్వా, మీరు ఇప్పుడు లొల్లి పెట్టుకోవడానికి వచ్చిర్రా లేకపోతే పంచాయతీకి వచ్చిర్రా? ఆగుర్రి, నేను ఉన్నా కదా, ఊరికి పెద్ద మనిషిని, సర్పంచును నేను ఉన్నా కదా. ఇప్పుడు ఎవరేంది ఏం కథ అనేది మాట్లాడినాక అది మీరైతే కూసోర్రి. ఓ పుష్పక్క, నువ్వు ఆడ కూసోపో. కూసునుడు ఎందుకు గాని? అరే రాజు, ఇట్రారా. అన్న చెప్పే. అసలు లొల్లేంద్రా, ఏమైంది? ఇక ఏమవులేదే అన్న. ఇగో మా అన్న దుబాయ్ నుండి వచ్చిండు. అయితే ఆమెకు పానం మంచిగా ఉంటలేదు. ఓ 10 రోజులు ఉండిపోతా అని వచ్చిండు. అత్త ఏమైంది? ఇక ఏం లేదే, ఇక మా వదిననట మా అన్నతోటి సరిగా ఉండులేదట. ఇక మా అన్న మాతోటి చెప్పుకుంటా మస్తు బాధపడ్డాడు. ఒక రోజు తాళ్ళల్లో కూసున్నాం. గిసొంటి తంగతిరా తమ్ముడు అని అంటే ఇక వదినకు సాతనైతే లేదేమో, మంచిగా లేదేమో పానం, అందుకే కావచ్చే అన్న అని మేమన్నాం. సరే అని సప్పుడేకున్నాడు. ఇక ఓ రోజు మా చిన్నవ్వోళ్ళు ఇక రేపైతే దుబాయ్ పోడు, ఇవాళ పోయేటోడు దుబాయ్కి. ఇక మా చిన్నవ్వోళ్ళు రాయే నాయన నువ్వు వచ్చి గిన్ని రోజులు అవుతుంది, ఒక రోజు ఇక్కడ ఉండిపోదురా, చిన్నబాబు కలవరిస్తాండు, మా చిన్నబాబుకు పానం మంచి లేదు, కలవరిస్తాండు అని అన్నాక సరేతి చిన్నమ్మ నేను అత్తన్నా అని మా అన్న అన్నాడట. ఇక సాయంత్రం నా బండి అడుక్కున్నాడు, 5, 6 అవుతుంది. ఇక మరి శ్వేత నేను పోతాన్నా రేపు పొద్దుగాల అత్త అని చెప్పిండట. చెప్పినాక సరే పో అన్నదట. అన్నాక ఆయనతో మా అన్న వేయండు మా చిన్నమ్మోళ్ళ ఇంటికి. ఇక వేయినాక ఉన్నాడట. వాళ్ళు ఇంత కళ్ళు తెప్పించిరట, కూర తెప్పించిరట, తిన్నాడట. ఇక తిన్నాక 10, 10:30 అవుతుందట. ఇక మా అన్న కాడ మనసులో పట్టకనో లేకపోతే అయ్యో నా పిల్లం ఒక్కతుండే నేను ఇక్కడ ఉండు ఎందుకు అనుకున్నాడో ఏం కథనో ఆ రాత్రి 10:30, 11కి ఇంటికి వచ్చిండు. వచ్చినాక ఇక వచ్చే వరకు ఏం లేదు, రెడ్ హ్యాండెడ్గా ఇద్దరు దొరికిపోయారు. ఇక ఆయన కళ్ళతోట ఆయన చూసిండు, దొరకబట్టిండు. ఇక ఆ రోజే రాత్రి పొట్టు లొల్లైంది. ఇక లొల్లైంది. మా అన్న ఆయనను కొట్టిండు, మా వదినను కొట్టిండు. ఏంది అని అంటే వాడు చెప్పలేదు, మా వదిన ఏం చెప్పలేదు. ఇక సరే పోనీ మరి తెల్లారినాక మాట్లాడదామని ఇక ఇదే ముచ్చట పిలిపించిన వీడికి గంతే. అవునా? అయితే ఇక అన్న ఏం లేదే, నీకు తెలుసు నేను చిన్నప్పటి నుండి ఒక్కొన్నే పెరిగినా, నాకు అయ్యలేదు, అవ్వలేడు, ఎవ్వరూ లేరు. నా రెక్కల కట్టం మీద తోటి నేను బతికినా. ఈ ఊర్లో నేను మంచి పేరు తెచ్చుకున్నా, నీకు కూడా తెలుసు కదనే అన్నా. తెలుసురా, నీ అంత మంచోడే లేడు, నాకు తెలియదా? ఈ దొంగ ముండకు నన్ను కాదని వాడిని ఎట్లా పట్టింది, అసలు వీళ్ళది ఎట్లా మొదలైంది, ఏం కథ? ఇక ఇదైతే నాకు వద్దు అన్నా, నాకు విడాకులు ఇప్పి.
అల్లుడు నీ కాళ్ళు మొక్కుతాం అల్లుడు, నువ్వు జరా ఆగు. ఏదన్నా ఉంటే మాట్లాడదాం గాని నువ్వు ఇంత పెద్ద పెద్ద మాటలు అనకల్లుడు. మా ముఖం చూడల్లుడు, నీ కాళ్ళు మొక్కుతాం. ఆవురా నువ్వు ఎందుకంత తొందరపడతావు ఆగు. నువ్వు అడుగే అన్న మరిగా నువ్వు పెద్దగా సర్పంచ్ ఉన్నావు, ఇప్పుడు వాళ్ళ తరపున నిన్ను రమ్మన్నారు వచ్చినావు. వాళ్ళ తరపున అయితే ఏంది, మా తరపున అయితే ఏంది, అంతా ఒకటే. ఎందుకంటే మనదంతా ఒక్కూరు, నువ్వు ఊరుకు సర్పంచ్ పోవు. మరి నువ్వు వచ్చినవు ఏందనేది మాట్లాడు. అవురా శ్రీను, అన్న చెప్పురా ఏంది కథ, ఎట్లా మొదలైంది అసలు? నీకు కొంచెమన్నా సిగ్గున్నాదిరా? మీ అయ్యున్ను వీడు పెద్ద జాంజిగిరి దోస్తులు. నీకు తెలుసో తెలియదో? నువ్వు గింత పని ఎట్లా చేసినావు? అసలు ఎన్ని రోజుల నుండి మీకు పరిచయం? ఎన్ని రోజుల నుండి పాడైందో దొంగముండా. కొన్ని నెలల సుందే నా కొడుకును మలుపుకున్నది. నా కొడుకు నేను చెప్పిన మాట ఇనులేదు, ఇంట్లో ఉండు లేదు, రాత్రి అనక పగలనక తిరుగుడు. మేము ఏడి పోతాండో ఏం కథనో దోస్తులతోటి తిరుగుతాండు కావచ్చని మేము అనుకున్నాం. కానీ కాదు, ఈ దొంగముండా నా కొడుకుని రప్పించుకొని నా కొడుకుతోటి పనులు వేయించుకొని నా కొడుకును ఆగమాగం చేసింది. ఈ దొంగ బాడుకో దుబాయ్లుంటే అదేమో నా కొడుకుని పట్టుకొని ఎంజాయ్ చేసింది, ఎంజాయ్. దొంగముండా ఎవరి దగ్గరకు పోయి మందు తెచ్చి నా కొడుకుకు రుద్దిందో లంగముండా. ఆగవ్వా, నువ్వు తిట్టకు, ఫస్ట్ మేము మాట్లాడుతున్నాం కదా. అవునానే ఇక నా బిడ్డ మందు పెడితే నీ కొడుకు మొత్తం నా బిడ్డ చుట్టే తిరిగిండు కావచ్చు. నీ కొడుకు తెలియదానే? ఆమెకు పెళ్ళైంది, నేను ఎందుకు పోవాలని తెలియదానే నీ కొడుకు? మొల్లానే నీ కొడుకేమన్నా? అవునే ఓ రండా, బాగా బిడ్డను వెనకేసుకొని వస్తున్నావు. అడిది విలువంది మొగోడు అట్టుకనే ఇంట్లోకి వచ్చి సొత్తడానే? అవునే సిగ్గులేందానా, నువ్వు కూడా గసంటి దానివే ఉన్నట్టున్నావు. అందుకే నీ బిడ్డ కూడా గసంటిదే తయారైంది. అవ్వా బాగా మాట్లాడుతున్నావు నువ్వు. మళ్ళా నాకు తీక్కేలేసింది అనుకో చూడు, వాడిని పొట్టు పొట్టు నరుకుతా నీ కొడుకుని. నువ్వారా ఏది నా కొడుకు మీద ఒక చేతి అయ్యి ఇక్కడ ఉన్నోళ్ళందరినీ సంపి పీక్తా నేను. అర్థమైతుందా? నా కొడుకుది తప్పేం లేదు, ఉన్నదంతా ఆడిదందే ఉన్నది. అగుర్రే నీ లొల్లి పాడుగాను, వీడికి వచ్చింది లొల్లి పెట్టుకోవడానిక? నలుగురింటే నాలుగు లోకాలు ఇన్నట్టు. ఊర్లా బయట పడద్దని మనం ఇటు ముఖం వచ్చి మాట్లాడుతున్నాం. జరా ఆగుర్రి. వాణ్ణి నరుకుతా, దీన్ని నరుకుతా, ఇద్దరిని నరుకుతా నేను. నన్ను మోసం చేసిర్రు, నా కొంప నాశనం చేసిర్రు. దొంగ ముండ నన్ను పైసలు వంపు అనుకుంటా ఇక్కడ వీణ్ణి పెట్టిందా, వీనికి పెట్టిందా నాకు అర్థమైతలేదు. మీది పెట్టింది, నా కొడుకును ముంచింది. నా కొడుకు మమ్మల్ని అమ్మ పైసలు నేను నాకు అది కావాలి ఇది కావాలి పైసలు పైసలు అని మా పానందిని ఆ దొంగ ముండకే పెట్టిండు. మరి మీకు ముందే తెలుసా అనవ్వయి ముచ్చట? అరే మాకేం తెలుసు అయ్యా ముందు ముచ్చట, ఇప్పుడు బయటపడ్డాక ఈ దొంగ ముండా అని తెలుసు. మేమేమనుకున్నాం అని అంటే ఎవరన్నా లవర్ ఉండవచ్చు, అందుకే నా కొడుకు ఇంటికి అత్తలేడు, ఆమెతో మాట్లాడుతాండు కావచ్చు అని మేమనుకున్నాం. కానీ ఈ పెళ్ళైన ఆడుతుందని మాకేమెరకనయ్యా, ఈ దొంగ ముండాని మాకేమెరక. ఇంకా నేను అటు పోయినప్పుడల్లా ఆంటీ ఆంటీ అనుకుంటా ఓ ముందడబడి ముచ్చట్లు పెట్టు నాతోటి. దొంగరాండా, నాకు ఎప్పుడో తెలిస్తే గివర్ దాకా వచ్చునా దాన్ని బొంద పెట్టపోదు నేను. ఆగుర్రి పుష్పక్క, నువ్వు ఆగు. అక్కడ దగ్గరున్న మాకే తెలియలేదంటే నీకు తెలుస్తుందా? ఈ పిల్లగాడు ఇటు అచ్చటోడా? అచ్చటోడు. ఇక ఈ రామ కొడుకు బంటికి సోపతి కదా, ఇక అట్లా అని అచ్చటోడు దాని ఇంట్లో వచ్చేటోడు కావచ్చు. ఎవల మేము చూస్తామయ్యా, ఎవల పని వాళ్ళకేనాయే. నా కొడుకు సోపతికి అప్పట్లో బాగా వచ్చేటోడు, కానీ ఈ మధ్యలో మస్తు తక్కువైండు. 3-4 నెలల నుండి ఇక అస్సలే అచ్చులేదు. ఇక ఎప్పుడన్నోసారి బంటి అని పిలుసు సప్పుడేక పోవు. మరి ఇంటికే వేయండి కావచ్చు అని మేమనుకున్నాం, కానీ అల్లజు వచ్చిండని మాకేం తెలుస్తుందయ్యా. అవునా? అయితే ఈ కథ ఎప్పటిసుందో జరుగుతుందన్నమాట. ఇక మొగడు దుబాయ్లు ఉన్నాక దానికి కారం వచ్చి నా కొడుకును దగ్గర వండ పెట్టుకున్నదయ్యా. మొగనికి సిగ్గులేదా? మరి పెళ్ళైన ఆడదాన్ని ఇచ్చిపెట్టి ఎందుకు పోవాలని? దానికి బాగా కావరం ఉన్నదని తెలియదా ఈయనకి? ఎక్క తక్కువ మాట్లాడక అర్థమైతుందా? నేను ఏదో ఇంత బతుకుదేరువని వేనా, ఈ దొంగ ముండా ఆ దొంగ బాడుకో గిట్ల చేస్తారని నాకేం తెలుసవ్వా? అవునే పుష్ప, మొగుడు పాపం ఏదో బతుకు తెరువు ఇంత పైసత్తది అని మొగుడు వేండు పెళ్లి చేసుకొని. ఇక మొగుడు పోతే ఎంతమంది లేరే మొగుడు దుబాయ్ పోయినాడు, ఎంత మంచిగా ఉంటారేరే. ఇక ఇది గిట్ల చేస్తుందని వానికేరకనా, లేకపోతే దీన్ని కన్నా తల్లతండ్రికి కేరకనా, లేకపోతే నీకేరకనా, నీ మొగుని కేరకనే అన్నంటే ఏం పాడైందే పాపం. ఏం లేదు ఆనికి ఏం తెలియదు. ఇది లంగది, లంగా బొడ్డి. మొత్తం అటు మొగుడు ఉండాలి, ఇటు మిండెడు ఉండాలని నా కొడుకు జీవితం నాశనం చేసింది.
సొంటి తెగబడ్డ ఆడోళ్ళు పెళ్లి చేసుకోవద్దు. రోజొక్కొంతోటి పోతే అయ్యే పోతుంది. ఎవడ్రా తెగబడ్డది? ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? అసలు నీ కొడుకు నా బిడ్డని ఏం చేసిండో? ఓ ఆ సర్పంచ్ అయ్యా, ఈ కథ ఏమైందో నువ్వు చెప్పు, అడుగు వాళ్ళిద్దరిని తెలుస్తుంది. అట్టిగా నా బిడ్డను అంటారు. ఈ దొంగ బడకో ఏం మాయ మాటలు చెప్పి నా బిడ్డ దగ్గరకు వచ్చి నా బిడ్డ జీవితాన్ని నాశనం చేసిండో. అసలు నువ్వు దుబాయ్ పోకుండెరా, పోకపోతే గింత బాధ ఉండకపోవు. నువ్వేదో బతుకు తెరువు పోయినవు, పెళ్లి చేసుకొని దాన్ని ఆడ వారేసి పీకినవు. ఇక పెళ్లి చేసుకున్నాక ఎవరికైనా కోరికలు ఉంటాయి. ఇక వీడు రాడు చెయ్యడు అని కథం వీధి ఇన్ని పట్టినట్టున్నదిగా. అరే నాకేం తెలిసే అన్న, మరి ఏం చేయాలి? ఇక్కడ ఉండి ఏం పని చేయాలి? నన్ను బొమ్మని అదే సాగదోలింది. సరేనయ్యా, నువ్వు ఒక 2 సంవత్సరాలు పోయిరాపో, ఇక వచ్చినాక ఈయనే ఉందువు, ఏదో ఇంత బతుకుదాం మనం అని అన్నది. నేను పోను అని కూడా అన్నా. పెళ్లి చేసుకున్నాక కొత్తలో నాకు దాన్ని ఇచ్చిపెట్టి పోవాలని లేకుండే. ఇక మరి పోనే, మరి ఇన్నే పని చేసుకుంటానే అంటే ఒక 2 సంవత్సరాలు అయితే పోయిరాపో, ఇన్ని చేతుల పైసలు ఉంటాయి అని అన్నది. అన్నాకనే నేను దుబాయ్ పోతుని. నువ్వు వచ్చే వరకు ఇంత పెద్ద బాగోతామా? అవురా ఓ పొడా, ఎన్ని నెలలు అవుతుంది, ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీ పరిచయం? 5-6 నెలలు అవుతుంది. ఓర్ని అవ్వ, 5-6 నెలలు అవుతుందా? ఈ 5-6 నెలల సుంది ఇంటి పక్కలోళ్ళకు ఎవ్వలకు తెలియకుండా మెయింటైన్ చేసిర్రంటే మీరు మస్తు కిలాడిలో ఉన్నట్టున్నారు కదా. ఈ అవ్వ 5-6 నెలల సుంది మంచిగానే నడిపించిర్రు. దొంగ ముండను నరుకుర్రి గొడ్డలు అందుకొని, ఎట్లయితే అట్లాయే. ఆ సొంటి ముండలు ఈ సొంటి ముండగొడుకులు బతకద్దు. ఈ ముండగొడుకు తెలియదా దానికి పెళ్ళయిందని? దీనికి తెలియదా మరి నాకు పెళ్ళయింది, నాకు మొగుడున్నాడని? ఇద్దరు బరిదెగించి నన్ను మోసం చేసిర్రు. నన్ను మోసం చేసినందుకు ఇద్దరు చావాలి. ఆగురా, మేము మాట్లాడతాం ఆగు. అయితే 5-6 నెలల సుంది పరిచయం అయిందా? మరి ముందుగాల ఎవరు గెలికిర్రు? ముందుగాలనా ఆమెనే గెలికింది. అయ్యో, వీడు నా పేరు చెప్తాండేంటి? ఆమెనే గెలికింది అనంటే ఏం చేసిందిరా నిన్ను? నేను బంటోళ్ళింటికని ఓదును సోపత్కి. ఇక పోయినప్పుడు ఊకే నన్నే చూసేది. ఇక నేను కూడా ఆమెను చూద్దును. ఇక అట్లట్లా మా పరిచయం మొదలైపోయింది. నీకు కొంచెమన్నా సిగ్గు అనిపించలేదారా? మరి దానికి పెళ్ళయింది, దాంతో నాకేం పని? నువ్వు చూస్తే ఎంత సూపర్ ఉన్నావు. ఏ ఆడపిల్లైనా నీకు వడాల్సిందే. అంత కత్తి లెక్క ఉన్నావు. నీకు పోయి ఆడదాగి పెళ్ళైన ఆడదాన్ని పట్టినావు. అదే బయట నీకు ఎవరు దొరకలేరారా? గదేనే అన్న, దానికి వాడికి అమ్మ కనిపించిండు. దీనికి చూస్తే అందంగా టుక్కు టక్కు ఉన్నాడు. నా మొగడు పోయి ఆడవన్నాడు. నా మొగడు వచ్చేదాకా విన్ని చూసుకుంటా వాడుకుంటా అని అనుకున్నది. నా కొడుకు జీవితాన్ని అయితే నాశనం చేసింది. దీని దినాలి అయ్యా. అవు, నీ కొడుకు సంసారాయే ఇక నా బిడ్డనే నాశనం చేసింది కదా. అవునారా? అయితే మరి 5-6 నెలల సుంది మీ పరిచయం అనేది గింత దగ్గరికి అయిందా? అవును. మరి దానికి మొగుడున్నాడని నీకు తెలుసా? తెలుసు. మరి తెలిసెట్లా చేసినవురా నువ్వు? అలా మొగునికి తెలిస్తే రేపటి రోజున దాని సంసారం నాశనం అవుతుంది. మరి నాకు ఇంకా పెళ్లి కాలే, నాకెవరన్నా పిల్లనిస్తారా అన్నది డౌటు నీకు రాలేదా? అంతా మాయల పడిపోయారు. ఇక లంగముండ ఏం చూపిందో ఏం పెట్టిందో. ఇక నా కొడుకు మొత్తం దాని చుట్టే తిరుగుడు. అవ్వా అవ్వా ఎవరి గురించి లొల్లి పెడతాండో అని మేమనుకున్నాం. అబ్బా బయటపడ్డాక తెలిసింది ఈ దొంగముండ గురించా లొల్లి పెట్టిందని. అంటే నా కొడుకు అందరూ ఒక్క జంటోళ్ళు. గింత చిన్న పోరగాళ్ళతోటి దానికి అవసరమా? అయితే ఇప్పుడు మీ పరిచయం ఇట్లా అయిపోయింది, దగ్గర అయిపోయారు. మరి ఇప్పుడు వచ్చిండాడు, దుబాయ్ నుండి వచ్చిండు. దుబాయ్ నుండి వచ్చినాక మరి ఎవరు ఫోన్ చేసిర్రా? అది లేదని, లేకపోతే నువ్వే ఫోన్ చేసి పోయినవా? ఆమెనే ఫోన్ చేసింది. మా ఆయన ఇట్లా ఊరికి వేండు శ్రీను అని ఫోన్ చేసింది. చేస్తే మరి నేను రావాలా అనంటే రారా నీకోసమే చూస్తున్నానన్నది. ఇక అన్నాక పోయినా. మొగుడుండంగా కూడా నిన్ను పిలిపించుకుందంటే మీ సంసారం మీ ప్రేమ ఏడి వేందో అర్థమైతాంది. అవలాలా చూసినావా నర్సవ్వా ఇలా కథ ఎట్లుందో? ఏ కథనా అవ్వ, కథ జోరు నడిపిస్తారు. వీళ్ళని చూసి ఇంకోలు నేర్చుకుంటారు. ఓ బంటి, ఏం సంగతి? ముచ్చటంతా నీకు ముందే తెలుసా? నాకు ఏం తెలియదు. నీకు ఎందుకు తెలియదురా? అవురా ఓ బంటిగా, మరి నీకు తెలుసు ఇదంతా నీ దోస్తుగాడేనాయే, నీకు తెలియకుండా ఉంటదారా? మరి నేను వచ్చినాక అన్నా గీసోని సంగతి అని నువ్వు ఒక్క మాట చెప్తే అయిపోవు కదరా? దాన్ని నరికి సంపూదును సప్పుడేక చేలుకోదు నేను. ఎవ్వరు కూడా ఎవ్వరికి తెలిసి కూడా నాకు చెప్పలేదు అని అంటే ఇక ఎవ్వరు నన్ను నమ్మత్తది రోజులల్లా. అబ్బో, ఇల్లు నా మీద పడతారేంది?
అరే నాకేం తెలుసే అన్న, మా ఇంటికి అప్పట్లా బాగా వచ్చేది. ఇక ఇప్పుడు 4-3 నెలల ఉంది వీడు చక్కగా అచ్చు లేదు. నాకు ఎవ్వరు సోపతి లేదు. నేను ఇంట్లోనే చదువుకుంటా ఉంటానా. అదేంటిది చోటు దగ్గర పోతా, చోటుగాంతోటి మాట్లాడతా. ఏమి అందరికి తెలుసు తీరా, నీకు తెలియకుండా ఉంటా అదిరా బంటి. వానికేం తెలుసు, వాడు గిసొంటోలో సోపతి పట్టి తిరగకురా అని నేను ఎప్పుడో చెప్పిన. అంటే మంచి సోపతి పట్టాల గాని చెడు సోపతి ఎప్పుడు పట్టద్దురా కొడుకానని అన్నా. ఇక అప్పడుసుంది వాడు ఎవ్వరు సోపతి పట్టుడు లేదు, ఇంట్లోనే ఉండు. వానికేం తెలుసు అయ్యా గిసొంటి సంగతి. మరి ఇప్పుడు ఏం చేద్దాం? అవు శ్రీను, ఏంది మరి కథ? ఇప్పుడు ఆడు అంటాడు నాకు అది అద్దు, వాణ్ణి దీన్ని నరుకుతా అని అంటాడు. ఆ కొడుకునేందయ్యా ఆయన నరికేది? దాని పెళ్ళాన్ని నరుక్కొని మన పెళ్ళాన్ని ఎవడద్దంటాడు? అసొంటిది సత్తే నా ఇంకా 4 కుటుంబాలు బాగుపడతాయి. ఇలా మా కొడుకును పట్టింది కావచ్చు, రేపు ఇంకేమని పడుతుందో. అసొంటి ఆడోళ్ళు బతికేందుకు? ఏ ఆగవ్వా, ఇద్దరు తరపున తప్పు ఉన్నది కానీ ఇప్పుడు నీ కొడుకు తప్పులేందే? నీ కొడుకు ఆమెను ప్రేమించి ఆమె దగ్గరికి పోతాడా? ఆమె నీ కొడుకు మీద ప్రేమ లేని ఆమె రమ్మంటదా? ఇలా ఇద్దరిది తప్పే ఉన్నది. కానీ ఆమె బాగా తప్పు. ఎందుకు అనంటే ఆమెకు పెళ్ళయింది అన్న సోయి ఉండాలే. అన్న దాన్ని నరికి పోగులెత్తా దొంగముండా. కృష్ణావేముండా నువ్వు ఏవటి ఎంత పెద్ద బాధలో. అవు మామయ్య నువ్వు ఇగరా. దీన్ని నరకాలే. ఇసొంటిది నా కడుపులో ఉట్టినందుకు నేను బాధపడతాను నచ్చి. సరేనే, మరి అయిందేదో అయిపోయింది. మరి ఇప్పుడు మీ మనసులో ఏమున్నది? అసలు ఏం చేయాలనుకుంటున్నారో ఎప్పరేరు. అన్నా నేనేం చెప్తా, దాని మనసులా ఏమున్నదో ముందు ఎప్పు మను. అవు ఓ శ్వేత, ఏం సంగతి? మరి ఇంత కథ చేసినావు, మరి నీకు మొగుడంటే ఇష్టం లేదా? చెప్పే ముండా, చేసిందంతా చేసి నలుకుట్ల దాని లెక్క కూసుంటవేమే. మా తల్లిదండ్రుల పరువు ఇజ్జతి మానం మొత్తం తీసినావు అదే. నీకు మొగడంటే ఇష్టం లేదా? ఇష్టమే. మరి ఇష్టం ఉండి వానికి ఎట్లా పరిచయం అయినావు? వానితోటి ఎట్లా దొరికినావు అడ్డంగా? చెప్పు, నీకు వీడంటే ఇష్టమా లేకపోతే వాడంటే ఇష్టమా? నీ మొగుడు దుబాయ్ పోయింది చూసి వాని దగ్గర చేసుకొని వాని జీవితం నాశనం చేసినట్టే, ఇప్పుడు నీ మొగని జీవితం నాశనం చేసినట్టే. అసలు ఏమనుకొని చేసినావు? నీ మనసులా ఏమున్నది? ఏం లేదు నా మనసులా. ఏం లేదంటే నర్తా అదే. నీ మనసులా సీనుగాడు ఉన్నాడా లేకపోతే నీ మొగుడు ఉన్నాడా? చేసిందంతా చేసినావు, ఇప్పుడు గీడి దాకా తెత్తివి. సచ్చే మోపు ఎత్తన్నావు మనసులను నువ్వు. గిదేనాయే నీ రీతికా ఎగ్గిదారుగా. ఏ దొంగముండా నరుకుతానవ్వా, నేను నరుకుతా. సంపుతే ఏమత్తాందే? ఏమత్తాంది ఎప్పు సంపుతే? ప్రాణం పోతే తిరిగి వస్తుందా? ఏం చేయాలవ్వా, ఏం చేయాలి? చెప్పు. శ్వేత, నేను నీ మనసులా ఉన్నా అని చెప్పే. నువ్వు చెప్తే నేను కూడా అట్లనే చెప్పుతా. మనం పెళ్ళి చేసుకుందామే. నాకు తెలుసు నువ్వు వీళ్ళందరూ ఉన్నారు అని భయపడుతున్నావని. నీకు నేనున్ననే. ఎట్లయినా చేసి నిన్ను పెళ్లి చేసుకునే మొగోన్నే నేను. ఖచ్చితంగా చేసుకుంటా నిన్ను. నీ అందానికి బానిసైనోని నేను. నిన్నెట్లు వదిలిపెడతానే. చెప్పవ్వా, ఆలోచిస్తాన్నావు. నీకు నీ భర్త కావాలా లేకపోతే వీడు కావాలా? చెప్పవేమే ముండా, నాకు నా భర్తనే కావాలి. అయ్యో, ఇదేంది ఇట్లా చెప్పింది? మరి నేనంటే దీనికి ఇష్టం పోయిందా లేకపోతే వీళ్ళందరూ ఉన్నారని భయపడుతుందా? ఓర్ని అవ్వా, ఏం చేయాలి ఇప్పుడు నేను? నాకు అదే కావాలని చెప్తే ఇప్పుడు వీళ్ళందరూ కలిసి నన్ను దంతరు, నన్ను పోలీస్ స్టేషన్లో వారెత్తరు. అబ్బా, ఇప్పుడు ఎట్లా? ఇది చెప్తుందేమో నేను కూడా ఇక నాకు అదే కావాలి, మేమిద్దరం పెళ్ళి చేసుకుంటామని చెప్పుదామని అనుకున్నా. ఇదేమో నా భర్తనే కావాలి అంటాంది. ఇప్పుడు నేనేం చెయ్యాలి? నేను కూడా తప్పించుకోవడానికి నాకు అది వద్దు అని చెప్పాలి. తర్వాత ఎట్లయినా చేసి దాన్ని లేపుకపోవాలి. భర్త ఎందుకే నీకు? భర్త పక్కలనే వండు లేదాయే? భర్త దగ్గర తీసుకుంటే దూరం కొట్టుడాయే? వాని మీద మోజుండి వాని దగ్గర వన్నదానికి నువ్వు నాతోటి ఎట్లుంటావు? నాతోటి ఎట్లా సంసారం చేస్తావే? అద్దయ్యా, నాకు అది అద్దు. అది సత్తదా సావని, వానితోటి పోతుందా పోని. నేనైతే విడాకులు తీసుకుంటా. నాకు అసొంటి పెండ్లామద్దు, అది అద్దు. అది ఈ ఊర్లో ఉండద్దు గంతే. అల్లుడు, నీ కాలు ముక్తమయ్యా, నువ్వు ఆగు. నేను చెప్తాను కదా, నువ్వు ఆగు ఒక్క నిమిషం. చెప్పమ్మా, నీ మనసులో ఎవరున్నారు, ఏమనిపిస్తుందో నువ్వు నిజంగా చెప్పు. మళ్ళా నా భర్త కావాలని భర్తను మోసం చేసుడు, అది మోసం చేసుడు, ఇది మోసం చేసుడు నడవది.
నాకు నా భర్తనే కావాలి. నేను చేసింది తప్పే, కానీ ఈ తప్పును సరిదిద్దుకుంటా. నేను మళ్ళీ ఇంకోసారి ఇట్లాంటి తప్పు చెయ్యబోను. నువ్వు ఎయ్యవన్న గ్యారంటీ ఏమున్నది? ఖచ్చితంగా ఎత్తది. వీళ్ళిద్దరూ అమర ప్రేమికులు, ఒక్కలనొక్కలు విడిచి ఉండలేరు. మళ్ళా లేచి పీక్తారు నాకు తెలుసు. ఈ నలుగురు ముంగట అబద్ధం చెప్తారు, మళ్ళా వెనక లేచి పీక్తారు. అమ్మో బాంచనిగా వీళ్ళతోటి ఉండద్దు నేను. నిజమే, ఈ ఒక్కసారికి నా మాట నమ్ముర్రి. నేను నా భర్తతోటే ఉంటా. నా భర్తనే నాకు కావాలి, అంతే తప్ప నాకు ఎవరద్దు. తిట్టినా చేసుకున్న మొగడైతాడు గాని గా ఉంచుకున్నోడైతాడు. అరే చేసినావు పోయే శ్వేత, అబ్బో నువ్వెంత మంచిదానివి, ఏం కథ అని అనుకుంటే ఇంత పెద్ద పని చేసినావు. అవును నర్సక్క, మన ఊర్లో బొచ్చడు మంది దుబాయ్కు వేర్రు. ఆడోళ్ళందరు గిట్టే ఉన్నారా నర్సక్క? గా రాములు భార్య చూడు, ఆయనే పెళ్లి కాక ముందు నుండి పోతాండు. ఇద్దరు పిల్లలు పుట్టేర్రు. ఆ అక్క ఎంత మంచిది, ఎంత మంచిగుంటది. ఈ దొంగ ముండకు బాగా కావురం వచ్చి ఇవన్నీ కథలు పడు. అరే ఇప్పుడు ఆమెనైతే నిన్ను కావాలని అంటాంది. మీరేదన్నా ఉంటే తర్వాత మాట్లాడుకోర్రి. ఆగు. ఓ శ్రీను, ఏం సంగతి? ఏం సంగతని నా కొడుకును అడిగేది ఏందయ్యా? ఆ దొంగ ముండ మందు పెట్టింది. ఆ మందంతా నా కొడుకు అదైపోయింది. ఆ మందు తీపిచ్చుకొని నా కొడుకుని నేను సర్ది చెప్పుకోవాలి. దొంగ ముండకు ఎన్ని పైసలు పెట్టిండో ఏం కథనో. మా దగ్గరనైతే మంచిగానే వసూలు చేసుకుంటా, మా మీదకి లొల్లి పెట్టుకుంటా దాని దగ్గరికి వేయండు, దానికి పెట్టిండు ఆ పైసలు. ఇప్పుడు అట్లా నష్టమే, మేము ఇట్లా నష్టమే. అందుబెట్టి మలుపుకున్నది రండా దొంగ ముండా. సిగ్గనిపిత్తలేదే, కొంచెమన్న శరం లేదా అనే నీకు? గంత కావురం వస్తున్నా అదే నీ కావురం కట్టపాలు గాను. ఎంతమంది మొగుళ్ళు కావాలే నీ ఒక్క పానానికి? అంత తీటలేసిందా అనే నీకు? ఇజ్జత్ మానం ఉండాలే. ఒక్కసారి ఒక్కొనితోటి 3 ముళ్ళు వేయించుకున్నాక సచ్చినా బతికినా కొట్టినా తిట్టినా వాడే అని ఉండాలే ఆడదానికి. నీ లెక్క అందరి ఎత్తే లోకమేడుండు. ఆగు పుష్ప, నువ్వు బాగు. ఆగుడు కాదు, నా కడుపంతా మసులుతాంది. ఎట్లాగాలనయ్యా నేను? నా ఉన్న ఒక్క కొడుకును ఆగం చేసింది దొంగముండా. దానికి సిగ్గు లేదా, మానం లేదా, బహురూపులముండా? పెళ్ళైనాక నా కొడుకు జీవితాన్ని నాశనం చేయడానికి అది ఎవ్వతి? నా కొడుకును మొత్తం మాయమాటలు చెప్పి తలకేదో పెట్టి మొత్తం మలుపుకున్నదా రండా. నీ కొడుకు సక్కనోడా? నీ కొడుకు సక్కనోడైతే నా బిడ్డ జోలికి ఎందుకు వచ్చు? ఆడిది మొగోని చూసి పడేత్తది అట్టిగానే. ఈ దొంగముండ నా కొడుకుని చూసి మాయ చేసి మంత్రం వేసి మందు పెట్టి నా కొడుకును మలుపుకున్నది రండా. నువ్వు ఆగు పుష్ప. ఓ శ్రీను, ఏంది మరి? నీకు ఏంటిది? దామెను మర్చిపోతావా లేకపోతే ఆమెనే కావాలనుకుంటానవా? లేదు, మర్చిపోతా. అయ్యో ఏంద్రా నన్ను మర్చిపోతా అని చెప్తున్నావు? నా ప్రాణం నీ గురించేరా, నేను బతికేది నీ గురించేరా. ఇక్కడ వీళ్ళందరి ముంగట చెప్తే నన్ను నీ దగ్గరికి రానియ్యరు, మన పెళ్లి చెయ్యనియ్యరు, మనల్ని ఇంకా విడగొడతారు. నువ్వు కూడా నన్ను మర్చిపోతా అనుకుంటున్నవారా? వీళ్ళందరు ఉన్నారు, మనల్ని కలవనియ్యరు, మళ్ళీ పోలీస్ స్టేషన్లకు పోతాం, కేసు అయితేమని అబద్ధం చెప్తున్నావా? నువ్వు ఆమెను మర్చిపోవాలి. ఆమె జోలికి ఇంకోసారి పోవద్దు. పోతే మాత్రం మంచిగా ఉండదు, నేను చెప్తానా. మావాడెందుకు పోతాడు, మావాడెందుకు గెలుకుతాడు? ఆడిదాన్ని చక్కగా ఉంచుకోమని చెప్పాలను. దాన్ని ఏం చేస్తారా, దాన్ని ఊళ్ళకే ఎలగొట్టుర్రి. అప్పుడైతేనే అందరూ మంచిగుంటారు. ఎల్లగొట్టడం అనడానికి నీ జాయిరా లేకపోతే నీ ఊరా? ఇసొంటి ఆడోళ్ళ వల్ల మొగోళ్ళ జీవితాలు నాశనం అవుతాయి. అందుకే ఇసొంటి ఆడోళ్ళు అనేది ఊర్లు ఉండకపోతే ఊరంతా మంచిగానే ఉంటది. రాగుర్రి. చెప్పు శ్రీను, నీ మనసు పూర్తిగానే చెప్తున్నావు కదా. ఇంకోసారి ఆమె జోలికి పోను, ఆమె వార్తకు పోను అని నువ్వు బాండ్ పేపర్ రాసియాలి. ఆ బాండ్ పేపర్ మీద మీ అమ్మ మీ నాన్న సంతకాలు పెట్టాలి. యో రాజు, మీకు కూడా చెప్తున్నా, ఇంకోసారి ఆ అబ్బాయి జోలికి పోము అని మీరు కూడా బాండ్ పేపర్ రాసియాలి. ఒకవేళ పోతే తర్వాత చర్య ఏంటిదనేది తర్వాత ఉంటుంది. ఇక రాసిత్తమే చెప్పు వదినే, ఓకేనా? మళ్ళీ బాండ్ పేపర్లు రాసినాక మళ్ళీ ఏదైనా మిస్టేక్ అయితే మాత్రం కఠినంగా ఉంటుంది శిక్ష. రాయుర్రి, నేను ఎవ్వరి జోలికి ఓనిగా. కుట్ల పూస సంసారి చేసిందంత చేసింది, రాయుర్రి అంటాంది. సరే రాజు, ఇక ఇప్పుడు ఈమె జోలికి ఆయన ఓను అంటాడు, ఆయన జోలికి ఈమె ఓను అని అంటాంది. వీళ్ళ ముచ్చట అయితే ఇప్పుడు తెగిపోయినట్టే.
రెండు బాండ్ పేపర్లు ఒకటి మీరు రాసుకొని రార్రి సంతకాలు పెట్టుకొని, ఒకటి వీళ్ళు రాసుకొని వస్తారు సంతకాలు పెట్టి. నా దగ్గర ఉండని పుష్కన్న రేపు ఏదన్నా మిస్టేక్ అయితే ఈ బాండ్ పేపర్లతోటి ఏం శిక్షేసుడు ఏం కథ అనేది తర్వాత చూద్దాం. ఇయా నాకు పనున్నది, వేరే కాడ పంచాయతీ ఉన్నది, నేను పోతా. సరేనే అన్న, వచ్చినందుకు థ్యాంక్స్. మరి ఆయనకైతే గట్టిగా ఆ పిల్లగానికి వార్నింగు. ఆ కొడుకు కాదు రాజు ఇచ్చేది వార్నింగు. ఫస్ట్ ఆడదాన్ని అదుపులా పెట్టుర్రి. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఆడిది రమ్మనంది మొగడు రాడు ఎప్పుడైనా గుర్తు పెట్టుకోర్రి. దానికి మొగడు లేడన్న కొడుకు ఏమన్నా తెలుసా? అది చెప్పి ఇతనే కదా రమ్మంటనే కదా వీడు పోయింది. గట్లా ఆడదాన్ని అదుపులో పెట్టుకోరు మీరు. పార్రిగా పోదాం. దీని మోకం మండ దొంగ ముండ నాశనం అయిపోతుంది. నువ్వు పోతావే నాశనమై, నువ్వు పోతావే దొంగముండా. నీ కొడుకు నువ్వు నీ కుటుంబమే నాశనం అయిపోతుంది నా బిడ్డ జీవితాన్ని ఇట్లా చేసినందుకు. అదే త్వరలోనే చూద్దాం ఎవరు నాశనం అయిపోతారో, ఎవరి జీవితం సంఖ్యనాకిపోతుందో. మీరు ఏం లొల్లి పెట్టుడు అవసరం లేదు, నడువుర్రి. నేను నడు. శ్వేత, నిన్ను మళ్ళా ఎప్పుడు చూస్తానో. లవ్ యూ బేబీ. మిస్ అవుతున్నా. నీకు నీ భర్త కావాలని చెప్పినవు. నువ్వు వీళ్ళందరికి భయపడి చెప్పినవా, లేకపోతే నిజంగానే కావాలని అన్నవా? నీతోటి ఎట్లా నేను మాట్లాడేది? పారా, నేనెట్రా నువ్వైతే ఓరా. నేను పొయ్యత్తా రాజు. ఇక ఆ పోరని కూడా నేను గట్టిగా వార్నింగ్ ఇస్తా. ఇటు ఈమె కూడా మీరు మంచిగా చెప్పి గట్టిగా వార్నింగ్ అనేది ఇయ్యుర్రి, సరేనా? బాండ్ పేపర్ మీదనైతే రాసుకొచ్చి నాకు సాయంత్రం అన్నా రేపు పొద్దుగాలన్నా అప్పచెప్పుర్రి. వాళ్ళని కూడా బాండ్ పేపర్ మీద రాసిమంట. ఓగల జోలికి ఓగలు పోవద్దు, పోతే ఏంటిది ఒకవేళ అనేది తర్వాత నేను చెప్తా గాని, సరేనా? సరేనే అన్న. సరే మరి పొయ్యత్తా. రాము పొయ్యత్తా. సరే అన్నా. రాము ఇక వారింటికి. ఏ ఇంటికి? నేను ఒక్కడనే పోవాలి నా ఇంటికి. వీళ్ళెవ్వరూ రానికి అవసరం లేదు. నాకు ఆ దొంగముండ నా ఇంటికి రావద్దు. నాకు ఇష్టం లేదు ఆ దొంగముండ నా ఇంటికి వచ్చుడు. మీరేం చేస్తారో నాకు తెలియదు. నాకు ఈ దొంగముండ వద్దు, అంతే. నా ఇజ్జత్ తీసింది. ఇప్పుడు సర్పంచ్ కూడా వచ్చిండు కదా, ఆయన కూడా ఊరంతా చెప్తాడు గిట్లా రాము గాని పెళ్ళమట ఈ సంగతట అని. అసొంటి ఇక నేను తలెత్తుకోకుండా చేసిన ముండను ఇంక నేను ఇంట్లో ఎట్లుంచుకుంటా? అది ఉంటే మాత్రం నా చేతుల్లో జత్తది. లేకపోతే మీ ఇంటికి తీసుకుపోతారా? తీసుకోర్రి, సాదుకోర్రి, సంపుకోర్రి, ఏమన్నా చేసుకోర్రి. దానికి నేను విడాకులు ఇచ్చేస్తా గంతే. అది నాకు వద్దు, అదంటే నాకు ఇష్టం లేదు అంతే. ఏమంట నన్ను దూరం కొట్టి ఇంకొక మొగం దగ్గర బట్టలు ఇప్పి వన్నదో అప్పుడే నా మనసు అనేది ఇరిగిపోయింది. నాకు పెళ్ళాం లేదు, ఎవరు లేరు. అయ్యా నీ కాళ్ళు మొక్కుతామయ్యా, గట్లా మాట్లాడకయ్యా. నా కాళ్ళు మొక్కుడద్దు, నా ఏళ్ళు మొక్కుడద్దు. అత్తమ్మ సరే, నాకు అయ్యా అవ్వలేరు. మీరు నా తల్లి తండ్రి అసొంటోళ్ళు అనుకొని మిమ్మల్ని ఎప్పుడన్నా నేను ఒక్క రోజన్న ఒక్క మాట అన్ననా? ఈ రోజు మిమ్మల్ని అనాల్సి వస్తుంది ఆ దొంగముండ ఏవట్టి. ఆ దొంగముండ నా జీవితానికి వచ్చినప్పటి నుండి నాకు ఏ సుఖం లేదు. నేను ఏమున్నా దుబాయ్లోనే వచ్చినా, వచ్చే వరకు నన్ను మొత్తం పరయోన్ని చూసినట్టు చూసింది, నన్ను దగ్గరికి తీసుకోలేదు. నేను చెయ్యి ఎత్తే నా చెయ్యి కూడా పారేసింది. ఈ దొంగముండకు వాని మీద మనసు, వాని మీద మోజు ఉన్నప్పుడు అది వానితోటే పోతుందా లేకపోతే ఇంకోనితోటి పోతుందా నాకు సంబంధం లేదు. నాకైతే ఆ దొంగముండ అద్దే అద్దు. దాన్ని చూస్తే నాకు నరికి పోగులే బుద్ధి అవుతుంది. నా చేతితోటి నేను ఆ పాపం చెయ్యలేను. ఇక అద్దు. నా బతికేదో నేను బతుకుతా, దాని బతుకది బతకని. మీరు తీసుకుపోతారా లేకపోతే చంపుతారా నాకైతే తెలియదు. అవురా రాముగా గట్లా అంటే నడుతుందారా? ఎంత కొట్టుకున్నా ఎంత లొల్లిలైనా ఏదైనా భార్య భర్తలు కాదురా. భార్య భర్తలు అన్నప్పుడు ఇక గిట్లనే అత్తాంటాయి పోతాంటాయి లొల్లీలు. అది నర్సక్క, లొల్లీలంటే అది నన్ను తిట్టిందా లేకపోతే నేను దాన్ని తిట్టిందా, ఏదైనా వేరే లొల్లీలైతే ఏం కాదు. నేను సర్దేచుకుంటా, నా భార్యను నేను ఉంచుకుంటా. కానీ ఇంకోనితోటి వన్న లంజం ఉండని నేను ఎట్లుంచుకోవాలి? అసొంటి ముండతోటి నేను ఎట్లా కాపురం చెయ్యాలి? అసొంటి ముండను నా భార్యని నేను ఎట్లా అనుకోవాలి? నన్ను పిచ్చోని వేసింది. నా ఇంటికి ఎవ్వరు వచ్చే హక్కు లేదు. నా ఇంట్లో నేను ఒక్కొన్నే ఉంటా. నాకు అది అవసరమే లేదు. ఓ పోరి సూత్తనవేందే? నీ భర్త గట్లా మాట్లాడతాడు. ఇక్కడ ఉండే బదులు పీకింది నయ్యం. అవునే ఏమంటావు?
ఉంటావా లేకపోతే నీ అవ్వాయ్యతోటి పోతావా? నేను ఈయన్నే ఉంటా నర్సక్క, నా భర్తతోటే ఉంటా. నేను ఏదో కూలో కైకిలో వేసుకొని బతుకుతాం నర్సక్క. నేను ఇట్లాంటి తప్పు ఇక చెయ్యబోను. మీ అందరి ముంగట చెప్తాన్నా. రాయే ఓ దొంగ ముండ ఇట్రా. పోయి కాళ్ళ మీద పడుపో శ్వేత. ఇది కూడా నీకు ఎప్పుడా? ఓ శ్వేతక్క, అల్లుడు కాళ్ళ మీద పడి తప్పైంది నాది, నన్ను క్షమించు అనిపోయే ముండా. నిన్ను చంపినా నిన్ను ఏం చేసినా కూడా అల్లుడు వేయాలి గంతే. నువ్వు అల్లుడు కాళ్ళ మీద పడి మొక్కుపో. ఏమండి హీ దొంగ ముండా, నీ గాలి కూడా నాకు తాకద్దే. లేవు. ప్లీజ్ అండి అట్లా అనకండి, నాది తప్పే అయిందండి. ఇంకోసారి ఇట్లాంటి తప్పు జరగబోదండి. మీ కాళ్ళు మొక్కుతానండి, ప్లీజ్ అండి. ఛీ, ఇలాంటి దాన్ని క్షమించుడు కాదు కాదా, నిన్ను చంపినా కూడా పాపమననే నేను. అల్లుడు నీకు దండం పెడతామయ్యా, ఈ ఒక్కసారికి క్షమించయ్యా, నీ కాళ్ళు మొక్కుతామయ్యా. మేం కూడా దానికి బుద్ధి వచ్చేదాకా ఇక్కడనే ఉంటామయ్యా. మిమ్మల్ని వదిలిపెట్టి ఎటు పోమయ్యా. దాన్ని చక్కటి దారిలోకి తెచ్చినాకనే మేము పోయి చస్తామయ్యా. ఎన్నన్నా నీ కాళ్ళు మొక్కుతామయ్యా, మాట అనకయ్యా. అల్లుడు ఈ ఒక్కసారికి చూడయ్యా మా బాధ. చూసినావే శ్వేత, నువ్వు ఏవట్టి నీ అయ్యా అవ్వ ఎంత ఏడతారో. దొంగ ముండా, ఉన్న ఒక్కదాన్ని మంచిగుండి అయ్యా అవ్వని చేస్తావు, ఆ మొగుణ్ణి సంసారం ఏగిచ్చుకొస్తావని అనుకుంటే గింత పెద్ద తప్పుడు పనులు చేసినావు. లేదని లేపుర్రి. ఈ ఒక్కసారికి క్షమించయ్యా, ఇక ముందు నేను ఇట్లాంటి తప్పులు చేయబోను. అల్లుడు నీ బాంచనయ్యా, ఈ ఒక్కసారికి మరణించయ్యా. నీ కాళ్ళు మొక్కుతామయ్యా, దాన్ని చక్కటి దారులకు మేం తీసుకొస్తామయ్యా. దానికి బుద్ధి మేం చెప్తామయ్యా, అంతేగాని అద్దు అని అనకయ్యా. నీ కాళ్ళు మొక్కుతాం. నేను మంచిగా దుబాయ్ పోయి ఆరామ్స్గా పైసలు సంపాదించుకొని ఇంత భూమి తీసుకుందాం, బతుకుదాం. ఎందుకంటే పుట్టటోళ్ళ పోరగళ్ళకు ఉండాలి అని నేను అనుకుంటే దొంగముండ నా జీవితాన్ని నాశనం చేసింది. ఆ ఇజ్జత్ మానం తీసి బజార్లో పెట్టింది. ఈ సొంటి ముండలు ఉండు ఎందుకు సావక. అయ్యా నీ కాళ్ళు మొక్కుతామయ్యా, నీకు కోపమే ఉంటదయ్యా. చేసింది తప్పే, కానీ ఆ తప్పును సరిదిద్దుకుంటావు తండ్రి. నీ బాంచను అది మేం చేస్తావు, దాన్ని చక్కటి బుద్ధులకు మేం తీసుకొస్తామయ్యా. మేము మిమ్మల్ని వదిలిపెట్టి ఎటు పోమయ్యా. నీ కాళ్ళు మొక్కుతామయ్యా, ఈ ఒక్కసారికి మరణించి మమ్మల్ని నా బిడ్డను ఇంట్లోకి రమ్మని చెప్పయ్యా. అన్నా తమ్ముళ్ళు మామయ్య చెప్పుతారు కదా ఈ ఒక్కసారికి మరణించు అని. చూద్దామన్నా మరి ఇప్పటికైనా వదిన మారుతుందా లేకపోతే ఏం చేస్తుంది అనేది చూద్దాం. ఛీ, దాని ముఖం పాడుగాని దాని ముఖం చూసుకుంటే ఇంకా నేను ఇంట్లో ఎట్లుంటారా? దాని ముఖంలో మన్ను, దాంతోటి నేను ఎట్లా సంసారం చేస్తారా? కొంచెం కోపం పోయేదాకా మీ ఇంటికి తీసుకుపోర్రవ్వా. మా ఇంటికి అద్దవ్వా. నీవు ఇక్కడనే ఉండి నా బిడ్డను మార్చుకొని నా అల్లుడిని బిడ్డను ఒకటి చేసే పోతావు. మా ఇంటికి పోతే ఏముందవ్వా, ఇంకా ఇక్కడ ఈయన ఆగమవుతాడు, అక్కడ అది ఆగమవుతుంది. ఎందుకు రాము, ఈ ఒక్కసారికి చూద్దాం తీరా. మేమందరం ఉన్నాం కదా, ఇంకా దీనికి సిగ్గు రాకపోతుందా మారకపోతుందా? దీన్ని ఇంటనే ఉంచరియాలే. పోరు గీరు అనేది అన్ని దూరం ఉంచుర్రి. ఇంకా దీనికి పోనిత్తమా అవ్వా? ఫోన్ లేదు, ఏది లేదు. దండం పెడతారయ్యా, ఈ ఒక్కసారికి చూడు. ఇంకోసారి ఇట్లాంటి తప్పు చెయ్యవోనయ్యా, నన్ను క్షమించు. ఇంతే, అది మారుతుందంటావా అని మర్చిపోతుందంటావా? ఏమోనే, నాకైతే డౌటే ఉన్నది. దాన్ని చూస్తే నీళ్లు పోసుకున్న దాని లెక్కనే అనిపిస్తా అన్నది. ఇది వాడిని మర్చిపోతుందా? ఏదో మొగుడిని ఇట్లా మెల్లగా మెప్పించి వానితోటి వీకుతుందా? ఇప్పుడు మనకేమే తెలుసు. దొంగ ముండ నా కళ్ళ ముంగట్నుడు వీకో. కొట్టకే అన్న ఆగు. దీన్ని నరుకుతా, దీన్ని బతకనియ్య నేను. అయ్యో పడిపోయింది కదా శ్వేత. అయ్యో స్పృహ తప్పి ఇట్లా పడిపోయిందా? అయ్యో శ్వేతక్క. సావని ముండ ఎట్లా జత్తేంది దొంగ ముండ. అయ్యో ఉరుకులేదు పలుకులేదు. శ్వేత వదినా, ఓ వదినా. అయ్యో ఏంద్రా గిట్ల పడిపోయింది, సప్పుడు ఎత్తలేదు. ఏమైందో చూడుర్రి. శ్వేత, ఏ శ్వేత. అయ్యో ఏమైంది వదినా, ఓ వదినా. అయ్యో ఏమైందో, నా బిడ్డ సప్పుడు ఎత్తలేదు కదా. కొన్ని నీళ్ళు తెచ్చి మీద వద్దుమా. లత పో లత, అక్కడున్నాయి తేపో అవ్వా. సావని దొంగ ముండ సావని. ఇటువంటి ముండలు బతకద్దు.
దొంగముండా సావని. ఏమైంది? ఉలుకు లేదు పలుకు లేదు అసలు. ఓ వదినా, ఇగో వాటర్ తీసుకొచ్చిన. అయ్యో అట్లా కూడా ఎత్తలేదు కదా. అసలు ఏమైంది? ఏమండి హాస్పిటల్ తీసుకుపోదాం పదండి. ఏ సత్య సావని ముండలు, ఇసొంటి ముండలు బతికి ఏం లాభం ఉన్నది? పారి మనం పోదాం. సత్య సావని దొంగముండా. ఆగు బావా గట్ల అనకు. ఏమండి మీరు అటు వట్టుర్రి హాస్పిటల్ తీసుకుపోదాం. కళ్ళు తిరిగి పడిపోయినట్టున్నది గాని ఇక నిన్నర్సుంది ఇదే టెన్షన్ పెట్టుకున్నట్టుంది. తిండి లేదు తికాన్ లేదాయే. హాస్పిటల్ తీసుకోపోతే తెలుస్తుంది. మీరు అందరు ఒకసారి జరుగుర్రి. దాన్ని హాస్పిటల్ ఎందుకు తీసుకుపోర్రా సావనీయక? నువ్వు ఆగు, అసలు ఏమైందో గింత కూడా ఉలుకు లేదు పలుకు లేదు. మావయ్య నువ్వు అటు పట్టు. పాప హాస్పిటల్కు తీసుకుపోదాం పార్రి. నేను ఆటోకు ఫోన్ చేస్తా, అక్కడికి దాకానైతే వారి రోడ్ దాకా. ఈమె నువ్వు పట్టుకో మావయ్య, గట్టిగా పట్టు. నేను కూడా పడతాం పట్టు. సావని ఎట్లయినా ముండా. యా దోస్తులు చూసిర్రా అల్ల వీడియో. మరి అది స్పృహ తప్పైతే పడిపోయింది. దాన్ని హాస్పిటల్కి అయితే పట్టుకొని పోతారు మనోళ్ళు. మరి ఇక నెక్స్ట్ పాటలో ఏమైతుంది ఏం కథ అనేది చూస్తూనే ఉండురు దోస్తులు. ఈ పంచాయతీ మీకు ఎట్లా అనిపించింది? మరి నెక్స్ట్ ఏం జరుగుతుంది ఏం కథ అనేది అయితే చూద్దాం దోస్తులు. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియో ఎట్లుంటుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. మరి తర్వాతటి పాటలో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ని. బాయ్ బాయ్ దోస్తులు.